ధర్మసాగర్ గ్రామంలో ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు గుర్రం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో ఆర్ఎల్బి మరియు పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 119 నియోజకవర్గంలో డీటీ రోడ్లను మొదటి విడతగా కొన్ని డీటీ రోడ్లను తీసుకుని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డితో ఉన్న సత్సంబంధంతో నిధులను విడుదల చేయడం, దానికి ఆమెని పేరు పెట్టి ఫస్ట్ ఫేజ్ కింద స్టేషన్ గణాపూర్ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడం జరిగింది. పంచాయతీరాజ్ ద్వారా ధర్మసాగర్ మండలానికి 3 రోడ్ల నిర్మాణం రావడం జరిగింది. ఆర్ఎల్బి డిపార్ట్మెంట్ ద్వారా 2 రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మాజీ సర్పంచ్ ఎర్రవెల్లి శరత్, గ్రామ అధ్యక్షుడు చాకరి దుర్గయ్య, నాగరాజు, రఘు, బొడ్డులేని, బొడ్డు కుమార్, వెంకటరెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల ద్వారా, దాంతోపాటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 119 నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో బీటీ రోడ్లను వైడనింగ్ చేయడంతో పాటు పటిష్టపరచడం కోసం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు మొదటి విడతగా కొన్ని నియోజకవర్గాలను తీసుకొని దానికి హ్యామని పేరు పెట్టి ఫస్ట్ ఫేజ్ కింద మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ఉండడం అనేది చాలా సంతోషకరం. దీనికి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు గౌరవశ్రీ కడియం శ్రీహరి సారు తను రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యంతో ఈ రోడ్లను తీసుకువచ్చే క్రమంలో మొదటి ఫేజ్లో పెట్టించి దాదాపు నియోజకవర్గానికి 333 కోట్ల 71 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఇది అఫీషియల్గా జరిగిన విషయము. ఈ నిధులు మంజూరు కావడానికి ఒక జియో నంబర్ ఇచ్చి కూడా మనకు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ పత్రికా సమావేశం తర్వాత ప్రతి ఒక్క విలేకరికి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ, జియో కాపీలు, అదేవిధంగా టెండర్ కాల్ ఫర్ చేసిన పేపర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఒక ప్రజల్లో తప్పుడు సంకేతం ఇచ్చే రకంగా వీళ్ళు నిధులు తీసుకువస్తలేరు, ఉత్తగానే చెప్తారనేది ఒక విమర్శ చేస్తూ ఉన్న విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేసినప్పుడు వాళ్ళ నోటికి తాళం వేసే విధంగా మీరు ఈ ఆధారాలు చూపెట్టడం ద్వారా వాళ్ళు విమర్శలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి దీని తర్వాత మీకు ఈ పత్రికా సమావేశం తర్వాత ఈ ఆధారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బీటీ రోడ్లలో నియోజకవర్గానికి వచ్చిన 333.71 లక్షల నిధుల్లో మన ధర్మసాగర్ మండలానికి కూడా 5 రోడ్లు రావడం జరిగింది. దీంట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 3 రోడ్లు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా 2 రోడ్లు రావడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మన మండలానికి నిధులు రాలేదు. మొదటగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి నియోజకవర్గానికి 141 కోట్ల 11 లక్షలు రావడం జరిగింది. దీనిలో మన ధర్మసాగర్ మండలానికి 3 రోడ్లు రావడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా. మొదటి రోడ్డు ఉనిక్చెర్ల క్రాస్ నుండి రాపాకపల్లె వరకు 2.15 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇదొక రోడ్డు. దాని తర్వాత క్యాతంపల్లి టు పెద్దపెండెల వరకు 4 కిలోమీటర్ల 610 మీటర్లు, 4.61 కిలోమీటర్లు.
తర్వాత తాటికాయల నుండి రాంపూర్ వయా పెద్దపెండాల 8 కిలోమీటర్లు. ఈ 3 రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ధర్మసార్ మండలానికి మంజూరు కావడం జరిగింది. దాని తర్వాత R&B డిపార్ట్మెంట్ నుండి నియోజకవర్గానికి 91.55 కిలోమీటర్ల రోడ్లు రావడం జరిగింది. దీనికి గాను 171.82 కోట్లు అంటే 171 కోట్ల 82 లక్షల రూపాయలు R&B ద్వారా నియోజకవర్గానికి మనకు రావడం జరిగింది. అందులో ఈ నియోజకవర్గానికి వచ్చిన రోడ్ల నుండి మన ధర్మసార్ మండలానికి వచ్చిన రోడ్ల వివరాలు: ఒకటి, నారాయణగిరి నుండి కొత్తకొండ వరకు వయా బండతండ ఎర్రబెల్లి. రెండో రోడ్డు మడికొండ నుండి నారాయణగిరి వరకు వయా ఎలుకుర్తి ఉప్పారం. ఈ నారాయణగిరి నుండి కొత్తకొండ వరకు రోడ్డు పొడవు 7 కిలోమీటర్ల 200 మీటర్లు. దీనికి ఖర్చు 6.32 లక్షలు. మడికొండ నుండి నారాయణగిరి వరకు వెళ్ళే రోడ్డు పొడవు 9 కిలోమీటర్ల 500 మీటర్లు. దీనికి మంజూరైన ఫండు 17.93 లక్షలు. అదేవిధంగా ఇది ప్రస్తుతము మనకు ఈ 2-3 రోజులలో మనకు వచ్చిన నిధుల వివరాలు. అదే రకంగా చూస్తే మన ధర్మసాగర్ మండలానికి ఈ అకాడమిక్ ఇయర్లో 2024-2025 సంవత్సరం లోపల మొత్తము నియోజకవర్గానికి ఇప్పుడు వచ్చిన 333.71 లక్షల నిధులు కలుపుకుంటే కడియం శ్రేయర్ సారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి 1388.71 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాఖలు లేదు. అంటే తను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం రాజకీయాలను పక్కకు పెట్టి, విమర్శలను పక్కకు పెట్టి అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి మన స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధి చూపెట్టడం అనేది సారు అంకిత భావానికి నిదర్శనం. కాబట్టి ఏదేమైనా కూడా అభివృద్ధిలో స్టేషన్గన్పూర్ చాలా ముందు వరుసలో ఉంది చెప్పేసి అనడానికి ఈ అభివృద్ధి నివేదికనే సాక్ష్యం. దాంతోపాటు ఈ సంవత్సర కాలం లోపల ధర్మసాగర్ మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధుల నుండి పెద్దపెండ్యాల గ్రామంలో సీసీ రోడ్డు వైండింగ్తో సహా సీసీ రోడ్డు వేయడం జరిగింది. దానికి 1,76 లక్షలు. అంతేకాకుండా అదే గ్రామం లోపల 46 లక్షలతోటి కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది కూడా నిధులతోటి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 1,08 లక్షల కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ పని త్వరలో ప్రారంభం కాబోతోంది పెద్దపెండల గ్రామంలో. అదేవిధంగా SDF నిధుల నుంచి కూడా మన ధర్మసార్ మండలానికి పెద్ద మొత్తంలో నిధులు రావడం జరిగింది. అందులో 15 లక్షలు డ్రింకింగ్ వాటర్, అంటే పోయిన సమ్మర్ లోపల నీటి ఎద్దడి ఉందని చెప్పేసి SDF కింద మనకు 15 లక్షలు మంజూరు కావడం జరిగింది. ఈ 15 లక్షలతోటి కూడా 5 గ్రామాల్లో బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేసి ఆ సమ్మర్లో నీటి ఎద్దడిని నివారించడం జరిగింది. అంతేకాకుండా 15 లక్షల నిధులతోని స్కూళ్ళల్లో మైనర్ రిపేర్లు కానీ, తాగునీరు సమస్య ఉన్న కానీ, ఆ పైపు రిపేర్లకు చిన్న చిన్న పనుల కోసము అది చేసుకునే వీలుగా స్కూళ్ళల్లో కూడా మనకు 15 లక్షల రూపాయల వర్క్ రావడం జరిగింది.